హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్పిసిఎల్ అనమాట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కైగా సైట్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్కి సంబంధించి 391 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 12th March 2025 స్టార్ట్ అయిందనమాట. ఇంకా 1st April 2025 అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 391 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీకి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ బి అనమాట. టోటల్గా మనకి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా స్టైఫెండరీ ట్రైనీ STSC అంటారు, దాంట్లో కూడా సైంటిఫిక్ అసిస్టెంట్ అని ఒక 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా స్టైఫెండరీ ట్రైనీలో టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి ఒక 226 దాకా ఉన్నాయన్నమాట. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఒక 22 ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1లోనే మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక 4 అయితే ఉన్నాయి. ఇంకా మన మెటీరియల్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి ఒక 10 ఉన్నాయి. నర్స్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఎక్స్రే టెక్నీషియన్ ఒక పోస్ట్. టోటల్గా 391 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్లో కూడా మనకి డిసిప్లిన్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ స్ట్రీమ్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా స్టైఫెండరీ ట్రైన్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి హెల్త్, ఫిజిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ బ్రాంచెస్లో అయితే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఇంకా కూడా స్టైఫెండరీ ట్రైన్ టెక్నీషియన్కి సంబంధించి కేటగిరీ 2కి సంబంధించినటువంటి వాటిల్లో ఆపరేటర్ ఒక 88 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, టర్నర్, డ్రోడ్స్మెన్లో సివిల్, మెకానికల్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అసిస్టెంట్ అనేది మామూలుగా మనకి క్లరికల్ క్యాడర్కి సంబంధించి హెచ్ఆర్లో 22, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 4, మెటీరియల్స్ మేనేజ్మెంట్లో 10 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్కి మనకి 18 to 30 years అనమాట. ఇంకా స్టైఫెండరీ ట్రైనీలో సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 25. ఇంకా టెక్నీషియన్ స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి 18 to 24 అనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 21 to 28 years. నర్స్కి 18 to 30 years. టెక్నీషియన్కి సంబంధించి ఎక్స్రే 18 to 25. ఇక 2 dates అయితే ఇచ్చారనమాట. ఈ 2 dates మధ్య మీకు డేట్ ఆఫ్ బర్త్ అంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇదైతే మీరు ఒకసారి 32 పేజ్ ఆఫ్ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ మనకి ట్రైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడైతే శాలరీ పర్టికులర్స్ ఇచ్చారు. ఇక్కడ 18 months ఒక పోస్ట్ కేటగిరీ 1కి, కేటగిరీ 2కి సంబంధించి 24 అంటే 2 years అనమాట ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత లెవెల్ 6, లెవెల్ 3 ఆఫ్ ఈ యొక్క పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. కేటగిరీ 2కి సంబంధించి 33,000 రూపీస్ నెలకి, అలా కేటగిరీ 1కి సంబంధించి 54,000 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఇంకా అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి 39,000 రూపీస్, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 54,000, నర్సుకి సంబంధించి 68,000 రూపీస్ మీకు శాలరీ పర్టికులర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇంకా టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో పాటు మీకు 1 year మెడికల్, రేడియాలజీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా కూడాను 2 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది అనమాట. నర్సింగ్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్తో పాటు GNM డిప్లొమా నర్సింగ్ అవి ఉంటాయి కానీ, లేదంటే BSc నర్సింగ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అసిస్టెంట్ గ్రేడ్కి ఏవైతే ఉన్నాయో HR, ఫైనాన్స్, మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట 50% ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్ ఆపరేటర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి. సైన్స్ స్ట్రీమ్ అనమాట, అంటే PCM ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో చదువుకొని 50% అగ్రిగేట్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా 10th క్లాస్లో చదువుకొని అయితే ఉండాలన్నమాట. ఇంకా కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి 10th క్లాస్లో మీకు 50% మార్క్స్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దీనికి సంబంధించి 10th క్లాస్లో 50% మార్క్స్తో పాటు ITI అయితే ఉండాలన్నమాట. 2 years కోర్సు, ఇంకా 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే స్టైఫెండరీ ట్రైనీ హెల్త్, ఫిజిక్స్కి సంబంధించి BSc అనమాట 60% మార్క్స్ అయితే ఉండాలి. ప్లస్ అలాగే స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1కి సంబంధించినటువంటి వాటికైతే డిప్లొమా హోల్డర్స్, అంటే ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మీరు ఇంటర్ తర్వాత అయితే 2 years, 10th తర్వాత అయితే 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట.
60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. 60% మార్క్స్తో మీరు డిప్లొమా చేస్తుంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా స్టైఫెండ్ ట్రైనీ దీనికి సంబంధించి మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనమాట. 60% మార్క్స్ అయితే ఉండాలి. అట్లాగే మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి తీసుకున్నా కూడాను డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years మినిమం డ్యూరేషన్తో చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత కానీ లేదంటే ఈ యొక్క 10th తర్వాత ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బ్రాంచెస్లో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఫీజ్ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ అవైతే ఉన్న ట్రైనింగ్కి సంబంధించిన వాడు 150 రూపాయలు అంటే 150 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా కేటగిరీ 2 స్టైఫెండ్ ట్రైనింగ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళలో కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే 100 నుంచి 150 రూపీస్ పే చేస్తే మనకి సరిపోతుంది అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మొదలు దీని మీద క్లిక్ అయితే చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎన్పిసిఎల్ యూనిట్ అనమాట. కైగా జనరేషన్ స్టేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే అదైతే మీరు ఇక్కడ సపోజ్ అసిస్టెంట్ ఇంకా కూడా స్టైఫెండ్ ట్రైనీలో కేటగిరీ 1 కేటగిరీ 2 టెక్నీషియన్ ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిసిప్లిన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత కేటగిరీ ఏదైతే ఉందో మీది ఎస్సీని ఎస్టీని ఓబీసీని ఈడబ్ల్యూఎస్ అలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ శాలిటేషన్స్ మిస్టర్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట, మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకో. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారు అనమాట. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన ఓబీసీ ఇస్తే కనుక మీరు నాన్ క్రీమీ లేయర్కి మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది, క్రీమీ లేయర్కి ఉండదు అనమాట. మీరు ఏంది అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర ఎన్సిఎల్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఈ ఇయర్కి సంబంధించి. అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్కి సంబంధించినటువంటిది మనకి అవసరమైతే అవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 1/4/2025 తీసుకుంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీ దగ్గర అప్డేటెడ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ అయితే మనకి అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డు నెంబర్ అని స్టార్ మార్క్ అయితే లేదు, ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇంకా వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయీ ఆఫ్ మీ ఎన్పిసిఎల్కి సంబంధించిన ఏదైనా ఒక యూనిట్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది ఏ యూనిట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏ యూనిట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాప్స్లోనా, మ్యాప్స్లోనా, ట్యాబ్స్లోనా ఇంకా చాలా అయితే ఉన్నాయి వీళ్ళ యూనిట్స్. ఎంప్లాయ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. నో పెడితే మనం అవసరమైతే లేదా. ప్లస్ ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఈ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్లో వర్క్ చేసి వాళ్ళ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎక్సర్వీస్ అనేది ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా వీడియో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రీమ్యారేజ్ చేసుకోకుండా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ మేల్ వాళ్ళకి ఇది ఆప్షన్ రాదన్నమాట, ఫిమేల్ వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అయితే వస్తుంది. హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఎల్, మీరు గతంలో కనుక ఈ యొక్క ఎన్పిసిఎల్కి సంబంధించిన ఏదైనా యూనిట్లో కాంట్రాక్ట్ బేసిస్లో కానీ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో కానీ వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ప్లస్ ఇక్కడ యూజర్ నేమ్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మీరు నోట్ చేసుకుని పెట్టుకోవాలి. చెక్ అవైలబిలిటీ అంటే మీకు అది ఎవరు తీసుకోకపోతే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట. మీరు దానిని యూజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ మినిమం వచ్చేసరికి మనకి 8 to 20 క్యారెక్టర్స్ అనమాట. 8 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్
క్రియేట్ అయితే చేసుకోవాలి. ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇచ్చారనమాట. వాటిలో ఏదో ఒక దాంతో క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే మీకు మొబైల్ నెంబర్, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే ఫ్రెండ్స్. మన ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి. ప్లస్ మీకు ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. దాన్ని యాక్టివ్ చేసుకుని మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాను. ఇదైతే డాష్ బోర్డ్, మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అదైతే వస్తుంది. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఇంకా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ అయితే చేసుకోవాలి. నేను గో టు అప్లై పేజ్ అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అన్ని కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఫిల్ అవుట్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్. మొదటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎవరైతే COVID-19 వాళ్ళు ఉన్నారో 10th క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళకి పర్సంటేజ్ అవసరం లేదనమాట, మిగతా వాళ్ళకి కావాలి. ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే బోర్డు అనమాట, CBSE బోర్డా, స్టేట్ బోర్డా ఏంటి అనేది, ఇంకా ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరం జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరం కంప్లీట్ మీకు అయ్యిందనేది 10th క్లాస్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అయింది అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ అగ్రిగేట్ ఎంత వచ్చింది. ఇంటర్మీడియట్కి సంబంధించి డిప్లొమానా ఇక్కడ HSC, డిగ్రీ అయితే డిగ్రీ అనమాట. డిగ్రీలు కూడా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని డిగ్రీస్ అయితే వస్తాయి. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ తీసుకోవచ్చు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి డిసిప్లిన్ మీరు దేంట్లో చేశారు అనేది ఇక్కడ ఫిజిక్సా కామర్సా ఏంటి అనేది సపోజ్ ఈ విధంగా అనమాట. కాలేజీ నేము ఎంటర్ చేయాలి. ఇంకా ఏ బోర్డులో చదువుకున్నారో, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు అదైతే క్లియర్ అయింది ఇంటర్మీడియట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఈ విధంగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుని పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మనిషిని అయితే చేసుకోవాలన్నమాట. డిగ్రీ ఉన్న వాళ్ళు డిగ్రీ, డిప్లొమా వాళ్ళు అనమాట, అన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను డిగ్రీకి సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు డిగ్రీకి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వచ్చిందని డేట్ ఇవ్వరు. అలాగే మీరు డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా, అలాగే ఏదైతే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో అది ఎప్పుడు రిజల్ట్ వచ్చిందనే సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. సర్టిఫికేట్ డేట్ వేస్తే సరిపోతుంది. ఇంకా కూడా ఆ యొక్క డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ కాదని అడుగుతుంది. ఎస్ అయితే పెట్టాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అనమాట, ఇవన్నీ టిక్ ఆన్ చేసుకోవచ్చు. మీరు అందరికీ జనరల్గా వచ్చి ఉంటుంది MS ఆఫీస్. ఇంకా కూడా మీకు ఏదైనా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ కాలం ఉందనమాట. ఇక్కడ COVID-19కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి మార్క్స్ పర్సంటేజ్ లేదు, వాళ్ళ హాస్పిటల్ అదర్ మిగతా వాళ్ళైతే నో పెట్టాలి ఇక్కడ. ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంపెనీ నేమ్ అదైతే ప్రైవేట్ కంపెనీనా ఏంటని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. గవర్నమెంట్ ఏంటని, ఏ పోస్ట్ చేశారో, నేచర్ ఆఫ్ డ్యూటీస్ మీరు ఏ జాబ్ చేశారు, ఏ ప్రొఫైల్ ఏంటనేది, ఇంకా ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, ఎస్ అయితే చేస్తుంటే ఎస్, లేకపోతే నో అనమాట. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే సేవ్ అంటే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, సింగిలా, డైవర్స్డ్ ఏంటి అనేది, ఇంకా రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి మనం ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా కిందకి వచ్చేసి స్టేట్ ఆఫ్ డొమిసైల్ మీరు ఎక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు అదే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక మీరు రిజిస్టర్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఎంటర్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క అడ్రస్లో నుంచి, అట్లాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అయితే వస్తాయి. కిందకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఆర్ యూ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ మీ NPCAలో కానీ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీలో కానీ మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే మీ వాళ్ళు ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. 7 ప్రొసీడ్ అయితే అవ్వచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. బ్రౌజర్ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో వచ్చేసరికి ఇలా ఉండాలన్నమాట. 50 KB వరకు 10 to 50 KB వరకు అలౌ చేస్తారు. నీట్గా ఫోటో అనేది ఇలా అయితే ఉండాలి. కొంచెం లైట్ బ్యాక్గ్రౌండ్ ఇలాగైతే ఉండకూడదు అనమాట. క్రాస్ మార్క్స్ పెట్టినవి ఇలా ఉండకూడదు. సో జాగ్రత్తగా ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగైతే ఉండాలి. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే యాక్సెప్టబుల్ అనమాట. పైన ఇచ్చింది ఇది కూడా 20 KB వరకు అలౌ చేస్తారు. ఈ విధంగా ఉండొచ్చు గ్రీన్ కలర్లో. ఇలా అయితే ఉండకూడదు అనమాట. చిన్నగా కానీ ఇంకా బాక్స్ బయట కానీ అలా ఉండకూడదు. అప్లోడ్ చేసిన తర్వాత 7% అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సైజెస్ అయితే ఇచ్చారనమాట. అలాగే డైమెన్షన్స్ ఇచ్చారు. సపోజ్ సిగ్నేచర్ కనుక మీకు అప్లోడ్ కాకపోతే ఫోటో కానీ ఇలా తీసుకోవాలన్నమాట. సపోజ్ 80x200 అన్నారు. ఫోటో మనం సెలెక్ట్ చేసుకొని రీసైజ్ అనాలి, టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, 280 ఇవ్వాలి, ఓకే అనాలి, సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఎడిట్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఎడిట్ ఆప్షన్ లేదనమాట. నో చేంజెస్ ఆర్ అలౌడ్. సో జాగ్రత్తగా మీ వెనక్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అన్ని కూడా మనం ఫిల్అవుట్ చేసామన్నమాట. గ్రీన్ కలర్ వచ్చింది. ఫీజు ఒకటి మిగిలింది. మన మెయిల్ క్యాండిడేట్స్లో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 100 నుంచి 150 రూపాయల దాకా వస్తుంది అనమాట. ఫీజు అయితే కట్టుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది. ప్లస్ ఇక్కడ పే నౌ అనాలి, టిక్ ఆన్ చేయాలి, పే నౌ అనాలి.